సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఆందోళన చేశారు రైతులు. ఐకేపీ నిర్వాహకులు, రైస్ మిల్లర్లు లారీ ధాన్యానికి 4 నుంచి 7 క్వింటాల వరకు తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు రైతులు. మిల్లు కాడికి రారి పోదాము, షార్టేజ్ వచ్చిందని అంటున్నాండి. మేము రైతులు మిల్లు కాడికి ప్రతి మిల్లు కాడికి రైతులందరూ రావాలంటే మరి మీరున్నది ఏమిటికి? మేము రైతులు వచ్చి ఏం చేస్తారు? మీరు ఇక్కడ కాంటా వేసుకురా, మీరు ముద్దర వేసుకోరా, వేసుకోలేదా? షార్టేజ్ ఇప్పుడు మేచర్ చూసుకోరు, కాంటాలు వేసుకోరు. మళ్ళీ పొడుగుతో మళ్ళీ మిల్లు కాడికి వచ్చి మేము ఏం చెప్పాలి? మిల్లు కాడ మళ్ళీ దింపేటప్పుడన్నా చెప్పలేదు, మాకు చెప్పకుండా దించుకున్నాక ఇప్పుడు షార్టేజ్ అని మాకు ఇప్పుడు చెప్తారు. 15 రోజులు పోయి అలా టక్సీలు లేకపోతే బిల్లు కొట్టమని చెప్పంటే వాళ్ళు సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ నీ బండి షార్టేజ్ వచ్చింది, దాదాపు 3 క్వింటాలు 4 క్వింటాలు షార్టేజ్ వచ్చింది, నువ్వు రా మనం పోయి మాట్లాడదని చెప్పి అలా రైతుని నన్ను ఇబ్బంది పెడతారు. నేను ఆడిపోయి మాట్లాడటం ఏంది? గవర్నమెంట్ కొనుగోలేంది, గవర్నమెంట్ కొట్టు అమ్మటం ఏంది? మేము ఇవాళ మమ్మల్ని ఆడి గోదాం కాడికి వచ్చి మీరు ఆఫీసర్ ఆడ మాట్లాడదని చెప్పి అంటే ఇది కరెక్ట్ కాదు. మరి ఇట్లా చేస్తే మేమేం చేయాలని అడుగుతున్నాం. వచ్చి మేమేం చేయం, మీరు అంటారు, మేము ఆడికి వచ్చేం చేయం. ఒకటి ఎమ్మటే సిట్టి తెస్తా, దాన్ని బట్టి బండి దోకటమా, బండికి ఎత్తడమా, ఏదైనా ఉపాయం చేస్తాం. మా ఒడ్లు తీసుకొచ్చి 1 నెల రోజులు అవుతుంది. నేచర్ వచ్చినాక 17 వస్తేనే వేస్తున్నారు. ఒక రోజుకు 17 వచ్చింది, ఒక ఆడ 19 వచ్చింది, ఒక పాయింట్ తక్కువ వచ్చిందని ఏవో మేడం. మరి వచ్చే వేసిన వాళ్ళు అందరూ 25 వచ్చినా వేస్తుంది, 25 వచ్చినా ఏవో మేడం చిట్టి రాసిందని వేస్తుంది. మరి ఆ ఏవో మేడం చిట్టి 25 వస్తే ఎందుకు రాస్తుంది, మా ఎందుకు రాయదు?